మద్యానికి బానిసైన యువతులు స్పార్క్ ప్రక్రియ ద్వారా గుణాత్మక మార్పులు వస్తాయని ఐఆర్సీఏ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సైకాలజిస్ట్ నాగేశ్వర్ గాలిపల్లి అన్నారు. ప్రకృతి ఎన్విరాన్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు మూగ జయశ్రీ ఆధ్వర్యంలో కరీంనగర్లో కేంద్ర ప్రభుత్వ సహాయంతో నిర్వహిస్తున్న 15 పడకల డీ అడిక్షన్ రీహాబిలిటేషన్ సెంటర్లో మొట్టమొదటిసారిగా స్పార్క్ కార్యక్రమం ప్రారంభించామని నాగేశ్వర్ తెలిపారు. ఈ మధ్యకాలంలో చేపట్టిన తనిఖీల్లో గంజాయి బారిన పడి పట్టుబడిన యువత ప్రకృతి రీహాబ్ సెంటర్ ద్వారా సత్ఫలితాలు పొందుతున్నారని జిల్లా యాంటీ నార్కోటిక్ ఇన్స్పెక్టర్ రఫీక్ ఖాన్ అన్నారు. చికిత్స పొందుతున్న క్లయింట్ శారీరక రీక్రియేషన్ కోసం గాలిపల్లి నాగేశ్వర్ స్పాన్సర్ చేసిన షటిల్ బ్యాట్స్, ఇతర క్రీడా సామగ్రిని రఫీక్ ఖాన్ చేతుల మీదుగా ఇన్మేట్స్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సద్వార్ సూపరింటెండెంట్ రమాదేవి, నషాముక్త్ భారత్ ప్రతినిధి తిరుపతి, ఆఫీసర్ ఇన్ఛార్జీలు కల్పన, మారుతి, సిబ్బంది మహేష్, సంతోష్, అనుపమ, కిరణ్మయి, విజయశేఖర్, క్లయింట్స్ పాల్గొన్నారు. కరీంనగర్లోని రామచంద్రాపూర్